నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నిన్న కేరళను తాకిన రుతుపవనాలు ఇవాళ ఏపీలోకి ప్రవేశించాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో నైరుతి విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పూర్తిగా, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాలో పాక్షికంగా విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు ఏపీకి చేరుకున్నాయి. వాటి గమనం ఎలా ఉందో వాతావరణ నిపుణులు రామకృష్ణ గారిని తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి అనుకోవచ్చా, లేదా వీటి ప్రభావం ఈసారి ఎలా ఉండొచ్చు మన తెలుగు రాష్ట్రాల మీద? అమ్మా, ఇప్పుడు ఒకసారి నిన్న కేరళని తాకిన రుతుపవనాలు కొంచెం వేగంగానే విస్తరించుకుంటున్నాయి. అయితే రాయలసీమలో జస్ట్ ఎంటర్ అయినాయి అమ్మా, నా అభిప్రాయం ప్రకారం. ఓకే, చెప్పండి. అంటే ఒక్కొక్కసారి వాయుగుండం కానీ అల్పపీడనం కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాతావరణ అంచనాలు నిజం కాబోతున్నాయా? అంటే వాతావరణం అంచనాలు అంటేనమ్మా, మొన్న రోను తుఫాను వెళ్లిపోయింది, ఆ తర్వాత ఈ నైరుతి రుతుపవనాలు వచ్చినాయి అమ్మా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్ లో మట్టుకు ఆ బ్రాంచ్ చాలా యాక్టివ్ గా ఉంది, కొంచెం మేఘావృతం అయి ఉంది. మొన్నటి వరకు ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ చాలా బాగా పడ్డాయి కోస్తా ఆంధ్ర అంతాను. బట్ అది మట్టుకు మనం మాన్సూన్ అనుకోవడానికి లేదు. మాన్సూన్ మట్టుకు నిన్న నుంచే వచ్చిందమ్మా. రామకృష్ణ గారు, అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఇటు రైతుల్లో గానీ, బాగా వర్షాలు కురుస్తాయి ఈసారని. ఎంతకాలం ఉంటాయి ఈ రుతుపవనాల ప్రభావం? అంటే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రుతుపవనాల కాలం అమ్మా. అయితే జూన్, జూలైలోనూ ఆశించినంత వర్షాలు పడకపోవచ్చు. ఆ తర్వాత మటుకు ఆగస్టు, సెప్టెంబర్ లోనూ చాలా అధిక వర్షాలు పడొచ్చని ఇప్పటికే వాతావరణ సంస్థ వాళ్ళు అంచనా అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.